ఇరాన్ అయితే ఏదో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ఉంది కదా, ఆ ఏది ఉట్టేస్తున్నాను, అడ్డంగా నరికేస్తాను అన్నట్టు అదే తరహాలో చెప్పుకొస్తుంది అనమాట. అమ్మ మీద ఒట్టు అడ్డంగా నరికేస్తానన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఇక్కడ. ఆ తాజాగా జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఆ భారతదేశం లాంటి వాళ్ళ మధ్యవర్తిత్వం అయితే లేదు, కానీ పాకిస్తాన్, టర్కీ, ఖతార్ లాంటి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు విఫలమైనటువంటి సందర్భం. మొదట ఖతారు ఒకరిని కలిసి ప్రయత్నించినాయి యుద్ధ విరమణకి, ఆ తర్వాత వాళ్ళ మీద దాడులు చేయడంతో వాళ్ళు పక్కెళ్ళిపోయారు. తర్వాత టర్కీ, పాకిస్తాన్, చైనా కలిసి ప్రయత్నించినాయి, అది విఫలమైంది. అమెరికా అధ్యక్షుడు భారీ హెచ్చరిక ఆల్రెడీ చేశాడు, మీ అంతు చూస్తామని చెప్పేసి. ఈ నేపథ్యంలో మేమే మీ అంతు చూస్తామని ఇరాన్ చెప్తుంది. చరిత్రలో ఎన్నడూ లేని పెడతామని. వీళ్ళ 48 గంటల డెడ్లైన్ 24 గంటల డెడ్లైన్ అయిపోయింది. అమెరికా చెప్పి 48 గంటలు ముడిచ్చేస్తారు, అది జరగలేదు. 24 గంటల్లో అమెరికా శతాబ్దం పాటు చెప్పుకోవడానికి తగినటువంటి గుణపాఠం చెప్తా ఉంది, అది జరగలేదు. కాబట్టి ఇవన్నీ సినిమాల్లో డైలాగు తరహాల ప్రకటనలు తప్ప ఏమీ కాదు. వీళ్ళు దెబ్బతింటున్నారు, వాళ్ళు దెబ్బతింటున్నారు, ఎక్కువ దెబ్బ ఇరాన్ అయితే తింటారు.